ప్రభు సన్నిధిలో ఈ గంభీరమైన మందిరంలో కూడుకొని ప్రభు మనతో ఏమి మాట్లాడబోతున్నారో వినటానికి వచ్చాను. దేవుడు మాట్లాడకపోతే మనిషి మాట్లాడడం వలన ప్రయోజనం శూన్యం. అది దేవుని వాక్య సత్యం కాకపోతే చెప్పేదాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదు. కానీ క్రైస్తవ్యంలో చెప్పే వాళ్ళకి చెప్పడం అలవాటు, వినే వాళ్ళకి వినడం అలవాటు. దానికి మించి మరి ఏమీ జరగదు అన్నట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. అందుకనే A.W. టోజర్ అనే ఒక భక్తుడు అమెరికా దేశంలో ఉండి చాలా గంభీరమైన పరిచర్య చేశారు, చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఒకసారి అంటారు, God tells the man who cares to listen. దేవుడు ఎవరితో మాట్లాడతాడు అనంటే ఎవరైతే వినటానికి శ్రద్ధ కలిగి ఉన్నారో వారితోనే మాట్లాడతాడు. వినటానికి శ్రద్ధ లేని వారితో మాట్లాడి తన టైంని వ్యర్థం చేసుకునే దేవుడు కాదు అన్నట్లుగా చెప్తారు. అందుకేనేమో యేసు ప్రభు చాలాసార్లు వినుటకు చెవులు కలవాడు వినుగాక. నాకు బైబిల్లో చాలా ఇష్టమైనటువంటి మాటలలో కొన్ని ఎప్పటికప్పుడు నా మట్టుకు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. అందులో యేసు ప్రభు చాలా అద్భుతమైన సంగతులు బోధించిన తరువాత ఆ బోధించిన సంగతులను ఆయనే చేసి చూపించిన తరువాత తన శిష్యులతో ఈ మాటలు అంటారు. మీరు ఈ సంగతులను ఎరుగుదురు గనుక వీటి ప్రకారము చేసిన ఎడల ధన్యులు. ధన్యత అందరం కావాలనుకుంటాం, కానీ కావాలనుకున్న మాత్రాన ధన్యత రాదు. ధన్యత నాకు వద్దు అనుకునే వాళ్ళు ఎవరో ఉండరు, కానీ కావాలనుకునే వాళ్ళందరికీ ధన్యత రాదు. వినిన సంగతులను, గ్రహించిన సంగతులను స్వీకరించి వాటిని మన జీవితాలకు అన్వయింప చేసుకొని వాటి వెలుగులో జీవితాన్ని మలచుకొని మార్పును కలిగి జీవించే వారికి ధన్యత వస్తుంది. మనమందరం కూడా ఆ ధన్యతను పొందే విధంగా వినాలి అనేది దేవుని కోరిక. దేవుని దాసుడిగా నా కోరిక కూడా అదే. అలా వినటానికి దేవుడు ఈ సాయంకాల సమయములో మనకు సహాయము చేయునుగాక. మన ధ్యాన సమయం కొరకు, అధ్యయన సమయం కొరకు యెషయా గ్రంథములో ఉన్న 6వ అధ్యాయాన్ని ఎంచుకున్నాం. ఇది చాలా సుపరిచితమైన వాక్య భాగం. మీరు చదివి ఉంటారు, మీరు వినుంటారు, మీరు దీని మీద ప్రసంగాలు చేసి ఉండొచ్చు కొంతమంది, లేకపోతే ఇతరులు ప్రసంగాలు చేస్తే విని ఉండవచ్చు. బైబిల్కి మిగిలినటువంటి గ్రంథాలకు ఒక ప్రాముఖ్యమైన తేడా ఉంది. అదేమిటంటే ఇతర పుస్తకాలను చదివేటప్పుడు ఆ పుస్తకాలను రాసినటువంటి రచయితలు మనతో ఉండరు. దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు వారు సహాయం చేయలేరు, వారు మనతో ఉండరు. కాబట్టి కొంతమంది రచయితలు చనిపోతారు, కొంతమంది రచయితలు ఎక్కడో ఉంటారు, వేరే ఖండాలలో, వేరే ప్రాంతాలలో. కానీ బైబిల్ విషయానికి వస్తే బైబిల్ని ఎక్కడ ఎవరు ఎప్పుడు చదివినా దానిని అర్థం చేసుకోవడానికి ఆసక్తి ఉంటే చాలు, దానిని వ్రాయించినటువంటి గ్రంథకర్త వారితో ఉంటాడు, వారికి సహాయం చేస్తాడు.
ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగింది. దేవుడు వారిని నడిపించి వారి ద్వారా రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు. సో రాసిన మానవ రచయితలు మనతో లేరు, కాలగర్భంలో గతించిపోయారు. కానీ వారిని సాధనములుగా ఉపయోగించుకొని మన కొరకు, తరతరముల కొరకు, మేలు కొరకు పరిశుద్ధాత్ముడు రాయించారు. ఆ పరిశుద్ధాత్ముడు విశ్వాసులతో ఉంటాడు, విశ్వాసులలో ఉంటారు, విశ్వాసుల కొరకు ఉంటారు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చదివితే ఆయన వాక్యాన్ని చదివేటప్పుడు మన మనోనేత్రములకు వెలుగును కలిగిస్తాడట. ఆ చదివేదాన్ని అర్థం చేసుకునేటట్లు సహాయం చేస్తాడట. దాన్ని అర్థం చేసుకోవడమే కాదు, అన్వయింప చేసుకోవటానికి కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నా కోసం ప్రార్థన చేయండి. నేను దేవుని మాటను మాత్రమే, ఆత్మ సహాయంతో మాత్రమే, సరి అయిన రీతిలో మాత్రమే బోధించగలిగేటట్లు. అలాగే మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ఆత్మదేవా, నేను వినేటప్పుడు, లేఖనములను చూసేటప్పుడు అర్థం చేసుకునే సహాయం నాకు చేయండి. అర్థం చేసుకున్న సత్యాన్ని స్వీకరించే సహాయము దయచేయండి. స్వీకరించిన సత్యాన్ని నా జీవితానికి అన్వయింప చేసుకోవడానికి సహాయం చేయండి ఆత్మదేవా. నన్ను ఎలా హెచ్చరించాలనుకుంటే అలా హెచ్చరించండి. మీరు సెలవు ఇవ్వండి, నేను చేయడానికి ఇష్టపడుతున్నా అని ప్రార్థన చేసుకుందాం. ఒక్క 30 సెకండ్స్ అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం సహాయం చేయమని, మన మధ్యలో తన సంచారాన్ని ఉంచుమని, తన పనిని జరిగించుమని అడుగుదాం. పరిశుద్ధాత్మ లేకపోతే వేదగామ పఠనమే కాదు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందు యెషయా గ్రంథాన్ని గురించి దానికి ఉన్న విశిష్టతలు కొన్ని మీకు చెబుతాను. బైబిలులో మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథాన్ని బైబిల్ ఇన్ మినియేచర్ అంటారు. సంక్షిప్త బైబిల్ అని యెషయా గ్రంథాన్ని అంటారు. ఎందుకు అలా అంటారు? కారణాలు ఉన్నాయి. బైబిల్ మొత్తములో 66 గ్రంథాలు ఉన్నట్లు ఈ గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలలో మొదటి 39 దేవుని తీర్పును గూర్చినటువంటి అధ్యాయాలు. ఇవి పాత నిబంధన గ్రంథాల వంటివి. మిగిలిన 27 అధ్యాయాలు దేవుని ఓదార్పు, దేవుని కనికరమును గురించినటువంటి అధ్యాయాలు. అవి క్రొత్త నిబంధన గ్రంథముల లాగా ఉంటాయి. ఇందులో అద్భుతమైనటువంటి హెబ్రీ భాష ప్రయోగం చేయబడింది. వెరీ హై స్టాండర్డ్ హెబ్రీ భాష ఉపయోగించబడింది. అంతేకాదు, క్రొత్త నిబంధనలో ఈ గ్రంథం 66 సార్లు ఉటంకించబడింది. ప్రవక్త అయిన యెషయా చెప్పినది నెరవేరునట్లు ఇది జరిగెను అని యెషయా ప్రవక్త పలికిన మాటలను ఉటంకించడం, కోట్ చేయడం, అది 66 సార్లు జరుగుతుంది క్రొత్త నిబంధన మొత్తంలో చూస్తే. ఈ గ్రంథములో మెస్సియాను గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. మెస్సియా రావడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల ముందే ఆత్మదేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆ రాబోతూ ఉన్న మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు అందించారు లోకానికి. ఆయన జన్మను గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన శ్రమలను గురించి, ఆయన యొక్క శిలువ మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి ప్రవచనాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యేసు రెండవసారి వచ్చే సమయానికి 1000 ఏళ్ల పరిపాలన సమయం, దాన్ని గురించినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఆ తరువాత పతనమైన దేవదూతలను గురించిన సత్యం ఉంది. ఇంకెన్నెన్నో ప్రాముఖ్యమైన
బైబిల్ అంతటినీ ఒక రకంగా సారాంశంగా చేసి చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం తరువాత అతి ఎక్కువ సార్లు నూతన నిబంధన గ్రంథములో ఉటంకించబడిన గ్రంథం. అందుకే యెషయా గ్రంథాన్ని కొంతమంది నిపుణులు ఏమంటారు అని అంటే 5వ సువార్త అంటారు. సువార్తలు 4 రాయబడటానికి చాలా ముందు సువార్త సత్యములను ప్రవచన రూపములో రాయడం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే విమోచకుని యొక్క శ్రమ, మరణం, పునరుద్ధానములను గురించినటువంటి సత్యాలు గ్రాఫిక్గా డిస్క్రైబ్ చేయబడుతూ ఉన్నాయి. అందుకని యెషయాను కొంతమంది నిపుణులు ఇవాంజలికల్ ప్రాఫెట్, సవార్థీకరణ చేసే ప్రాఫెట్, బైబిల్ మొత్తాన్ని నమ్మే ప్రాఫెట్ అని అంటారు. అందుకేనేమో ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు, కందాకే రాణి దగ్గర పనిచేసేవాడు, యెరూషలేము దేవాలయమునకు వచ్చి ఆయన వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి అన్యజనులకు కేటాయించిన స్థలమునకు వెళ్ళి యూదులతో పాటు యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతూ ఆ వెళ్ళే మార్గములో రథములు చారియట్లో కూర్చొని చదువుతున్నాడు బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధనను. ఆ చదివేది ఆయనకు అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని ఆత్మదేవుడు గమనించి ఫిలిప్పుకు చెప్పి ఫిలిప్పుని అక్కడి నుంచి లేపి రథం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఫిలిప్పు చూస్తే ఆయన చదువుతున్నాడు సంథింగ్. అప్పుడు ఫిలిప్ అడుగుతాడు, నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నాకు ఎవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది అంటాడు. అప్పుడు రథములోనికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఆయన చదువుతున్నది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. దాని ద్వారా క్రీస్తును గురించిన పరిపూర్ణమైన సత్యాన్ని ఆ యొక్క నపుంసకుడికి వివరించడం జరిగింది. ఎంత చక్కగా సువార్తను వివరించాడు ఫిలిప్ అంటే, ఆయన సువార్తను విన్నాడు, సువార్తను పాత నిబంధనలో నుంచి యెషయా గ్రంథములో నుంచి గ్రహించాడు, స్వీకరించాడు, యేసయ్యను రక్షకుడుగా స్వీకరించాడు. నమ్మి బాప్తిస్మం పొందాలి అనే విషయం కూడా ఆయనకు తెలిసింది. బహుశా ఫిలిప్ చెప్పుంటాడు. వాళ్ళు అలా కలిసి వెళుతూ ఉండగా నీళ్లు కనిపించాయి. నీళ్లున్నాయి కదా, బాప్తిస్మము నాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమైనా ఉందా అంటే లేదు, ఫిలిప్ బాప్తిస్మం ఇచ్చాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఐజాయా. సో దానిలో నుంచి ఈ అనేక రకములైన విశిష్టతలు కలిగిన యెషయా గ్రంథములో నుంచి 6వ అధ్యాయాన్ని మనం చదివితే విన్నాం. చదివినప్పుడు మీరు కొంతమంది వినలేదేమో, లేరేమో, కానీ మరలా 13 వచనాలు చదవడం కంటే నేను అవసరమైన మట్టుకు వచనాలను చదివి మీకు వివరణ ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. చాలా నెగటివ్ కానోటేషన్ ఉంది అక్కడ. రాజు మృతి నొందిన సంవత్సరం, రాజు చనిపోతే రాజ్యములో వెలుగుపోయినట్లుంటుంది, రాజ్యాన్ని పోషించేవాడు పోయినట్లుంటుంది, రాజ్యాన్ని పరిపాలించేవాడు పోయినట్లుంటుంది, రాజ్యములో అంధకారం చోటు చేసుకుంటుంది, అయోమయం చోటు చేసుకుంటుంది, సందిగ్ధ స్థితి చోటు చేసుకుంటుంది, గందరగోళం చోటు చేసుకుంటుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఈ 6వ అధ్యాయం నేపథ్యం యెషయా ప్రవక్త యొక్క పిలుపు పరిచర్యల నేపథ్యం మనం అర్థం చేసుకుంటే, యెషయాకు వచ్చిన పిలుపు, ఆయనకి దేవుడిచ్చిన పరిచర్య
వాల్యూని దాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలం. అలాగే మనమున్న పరిస్థితులను కూడా మనం సరిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. యెషయా ప్రవక్త గురించినటువంటి పరిచయ పలుకులు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. అవి తర్వాత మనం చూద్దాం. కానీ విషయం ఏంటంటే, యెషయా ప్రవక్త కొంతమంది రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలిస్తున్నారు. ఒక రాజు పరిపాలిస్తున్నాడు, పోతున్నాడు, ఇంకొక రాజు వస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, పోతున్నాడు, ఇంకొక రాజు వస్తున్నాడు. కానీ ప్రవక్త అయిన యెషయా మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. తన పరిచర్య కొనసాగుతుంది. తన పిలుపు అలాంటిది. 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మొదటి భాగం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము యెహోవా మాటలాడుచున్నాడు. These are the words of Yahweh God, the Creator God, the glorious God, the powerful God, the all-knowing God, the God from whom nothing can be hidden, the God who has the highest authority over powers and dominions, the Lord who is the King of kings, Lord of lords, the only sovereign authority. సర్వ విశ్వములోను విశ్వమునకు అవతలను భూమి మీద అంతరిక్షములోను అందరికంటే అన్నిటికంటే అత్యధికమైన అధికారం కలిగినటు సార్వభౌముడైనటువంటి దేవుడు. ఒక రాజు మాట్లాడితేనే పౌరులు సీరియస్గా వినాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే వినాలి. ఒక పాస్టర్ అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రాజు ఉజ్జియా ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? కాలం గడిచి చనిపోయాడా, లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16 మరియు 21వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16, 21వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయెను. ఎంతగా చెడిపోయాడంటే, ఎంత అహం చోటు చేసుకుంది అని అంటే, ఎంత గర్వం చోటు చేసుకుంది అంటే, ఎంత యారగెన్స్ తనలో ప్రవేశించింది అని అంటే, యాజకులు చేయవలసిన పనిని తానే చేయడానికి పూనుకున్నాడు. తెలుసు కదా చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో ఏం జరిగిందో. వారు చెయ్యని ధూపము వేయుట అనే పని చేసినందుకు ఆరోను కుమారులు చచ్చారు. ప్రవక్తకు ప్రవక్త పని ఉంటుంది, యాజకునికి యాజకుని పని ఉంటుంది, రాజుకు రాజు పని ఉంటుంది. ప్రభు రాజు పని చేయమంటే ప్రీస్ట్ పని, యాజకుని పని కూడా నేనే చేస్తాను అని గర్వంతో విర్రవీగుతూ చేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ మీరు చదివితే కొంతమంది దేవునికి భయపడిన వాళ్ళై ధైర్యం చేసి నువ్వు ఇలా చెయ్యటానికి వీలు లేదు అని అడ్డుకున్నారు. అలాంటి వారు సంఘాలలో ఉండడం లేదు. చాలా సంఘాలలో దౌర్భాగ్యులు. సంఘము వారు దేవుణ్ణి ప్రేమించి సంఘ సేవ కొరకు ఇచ్చే డబ్బును స్వాహా చేస్తుంటారు, వ్యర్థం చేస్తుంటారు. వారిని అడ్డుకునే వాళ్ళు ఉండటం లేదు. కానీ
ఇతను చేస్తున్న అఘాయిత్యాన్ని, అక్రమాన్ని ధైర్యంగా అడ్డుకున్నారు. వారు ఎదిరించారు. అక్రమము చేయు ఈ రాజుని, రాజైనా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని అడ్డుకున్నారు. ధైర్యం దేవుని ప్రజలకు ఉండవలసింది. అది లోపించడం విచారకరం. దైవవాక్యాన్ని బోధించడానికి ధైర్యం కావాలి. దైవవాక్యం ప్రకారం జీవిస్తూ బోధించడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. తర్వాత 21వ వచనం చదవండి అమ్మా. మైక్లో చదివితే. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. చూసారా, కుష్ఠిరోగి అయిపోయాడు. చచ్చే వరకు కుష్ఠిరోగి అయ్యాడు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి వీలు లేదు. ఒక ప్రైవేట్ హోమ్లో పెట్టాడు. చచ్చే వరకు కుష్ఠిరోగిగా సఫర్ అయి, సపరేట్ చేయబడి, ఎక్స్క్లూడ్ చేయబడి చచ్చాడు. జాగ్రత్త సుమా, దేర్ ఇస్ అ పవర్ఫుల్ లెసన్ ఫర్ us. అపోస్తల కార్యముల గ్రంథములో సంఘ ఆది చరిత్రలో 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక క్రొత్త పరిచర్య అవసరం వచ్చింది. సంఘములో ఉన్న 2 గ్రూపుల వాళ్ళు, హిబ్రేయిక్ జ్యూస్ అండ్ హెలెనిస్టిక్ జ్యూస్. అంటే యూదుల్లోనే గ్రీకు భాష మాట్లాడే యూదులు, హెబ్రీ భాష మాట్లాడే యూదులు 2 గ్రూపులు ఉన్నారు. యెరూషలేము సంఘం యూదుల సంఘం, అన్యుల సంఘం కాదు. సో వాళ్ళిద్దరికి మధ్య గొడవ వచ్చింది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో. అపోస్తలుల దగ్గరికి, నాయకుల దగ్గరికి ఆ సమస్యను తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారు? మేము ప్రార్థన చేయుటయు వాక్య పరిచర్య చేయుటయు మాని ఈ పని చేయుట మంచిది కాదు. కాబట్టి ఈ పని చేయుటకు మీరు సాక్ష్యము కలిగిన వారిని, ఆత్మ నింపుదల కలిగిన వారిని, మంచి పేరు కలిగిన వారిని, సామర్థ్యం కలిగిన వారిని ఎంచుకోండి. వారిని మా దగ్గరికి తీసుకొస్తే ఈ పని నిమిత్తము వారిని ప్రతిష్ఠిస్తాం. వారు పని వారు చేస్తారు, మా పని మేము చేస్తాం. ఎవరి పని వాళ్ళం చేద్దాం. ఎవరికి ఏ కృపావరం ఇస్తే, ఏ పిలుపిస్తే దాని ప్రకారం పని చేయాలి. కానీ మన దగ్గర అది ఉండదు. ప్రతివాడికి, ప్రతి వ్యక్తికి ఒక లేనిపోని కోరిక ఉంటుంది. ఆ స్టేజ్ మీద ఎక్కితే బాగుండు ఒక్కసారైనా. కొంతమంది అంటారు, కనీసం నన్ను ప్రార్థన చేయటానికి కూడా పిలవలేదు పాస్టర్ గారు. పాస్టర్ గారే బోధించాలనా, నేను బోధించకూడదా? సరే, దేవుడు నీకు ఆ బోధన కృపావరం ఇస్తే, ఆ ట్రైనింగ్ నువ్వు చేస్తే, ఆ హార్డ్ వర్క్ చేస్తే సంఘం గుర్తించాల్సిందే తప్పక. బట్ జలసీతోనో, లేకపోతే అక్కడుంటే అందరికీ కనిపిస్తాం కాబట్టి, ఇటువైపు ఉంటే అందరికీ కనిపించాం కాబట్టి అక్కడికి ఎట్లయినా పోవాలి. నో, నో యువర్ గిఫ్ట్, నో యువర్ కాలింగ్. అదర్వైజ్ ఆ పనికి మాలిన రాజు పరిస్థితి మనకు చోటవుతుంది. మనకు దేవుడిచ్చిన పనిని పట్టించుకోకుండా వేరే వాళ్ళ పనిని చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మన పని మనం చేస్తూ ఇతరులు వారి పని చేసేటట్లు, చెయ్యి పని చెయ్యి చేయాలి, కాలు పని కాలు చేయాలి, కంటి పని కన్ను చేయాలి, చెవి పని చెవి చేయాలి. ఏ అవయవానికి ఆ పని పెట్టాడు దేవుడు. అలాగే సంఘములో ప్రతి విశ్వాసికి, మారు మనసు పొందిన సభ్యునికి, సభ్యురాలికి వారి వారి పనిని నియమించి ఆ పనిని చేయడానికి అవసరమైన సామర్థ్యం, పరిచర్య వరం, కృపా వరములను ఇచ్చాడు. అది తెలుసుకొని పని చేయాలి. అక్కడ పొరపాటు పడ్డాడు. ఎందుకంటే గర్వం ప్రవేశించింది, అహం డామినేట్ చేస్తుంది. దేవుడు పాపమును అసహ్యించుకుంటాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ న్యాయవంతుడు కూడా. అన్యాయాన్ని సహించేవాడు కాదు, అక్రమాన్ని సహించేవాడు కాదు. భయం కలిగి బ్రతకాలి. క్రైస్తవులమైన మనం, క్రీస్తును సొంత రక్షకుడుగా కలిగిన మనం, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకొనుడి అంటాడు.
పౌలు భక్తుడు సంఘాలకు రాస్తూ ఈ 6వ అధ్యాయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక 2 ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఈ అధ్యాయం ప్రభువుతో ప్రారంభమవుతుంది, ప్రభువుతో ముగింపు అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద లార్డ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆర్ విత్ ద లార్డ్. అంతేకాదు, పరిశుద్ధతతో ప్రారంభమవుతుంది, పరిశుద్ధతతోనే ముగుస్తుంది. మొదటి వచనాలు చూడండి, చివరి 13వ వచనం చూడండి, మీకు అది అర్థమవుతుంది. This is a chapter that has the Lord as the bookin, holiness as another bookin. ఆ దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయానికి నేపథ్యం, యెషయా పిలుపుకు పరిచర్యకు నేపథ్యం 5వ అధ్యాయం 30వ వచనంలో కనిపిస్తుంది. వారు ఆ దినమున సముద్ర ఘోషవలే జనము మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును. అంతటా దేశము మీద అంధకారమును బాధ కనిపిస్తుంది భూమి మీద. మరి ముఖ్యంగా దేవుని ప్రజలున్న యూదయ, యెరూషలేము ప్రదేశములలో అంధకారము, బాధ కనబడును. అంతటా ఆ దేశము మీద వెలుగు మేఘముల చేత చీకటి అగును. చూసారా, వెలుగు కూడా చీకటి అయిపోతుంది. వెలుగుని కూడా కమ్మేసే చీకటి, క్లౌడ్స్ చేరాయి. 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. 8:20. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును. అమ్మా, మైక్ కొంచెం దూరంగా పెట్టుకొని స్లోగా చదవండి. భూమి తట్టు తేరి చూడగా, చూసారా, భూమి తరపు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహాయమైన వేదనయు కలుగును. చూసారా, దుస్సహాయమైన వేదన అంటే ఇంకెవరూ మనకు సహాయం చేయలేరు. నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రజలు. చీకటి, అయోమయం, గందరగోళం. మళ్ళీ అదే 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే అర్థమవుతుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. అది ఎందుకు ఈ చీకటి, ఎందుకు ఈ అంధకారం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ దుస్సహాయకరమైన పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి, నీరసం, నిరీక్షణ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కారణం ఇది. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం పెడుతున్నారు ప్రజలు. క్రైస్తవ లోకములో ఇది చాలా టూ మచ్గా జరుగుతుంది. మన తరములో చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. ఇంకా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. వాక్కును తృణీకరిస్తున్నారు. ఈరోజు నేను అందుకని బిగినింగ్ లో చెప్పాను, జాగ్రత్త సుమి. ఎలా వింటున్నామో జాగ్రత్త కలిగి, భయం కలిగి వినాలి. ఆయన వాక్కును తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? దేవుని ప్రజల అనుభవంలో అప్పుడేం జరిగిందో ఎప్పుడైనా అదే జరిగిద్ది, ఇప్పుడు అదే జరిగిద్ది. ఆ తరువాత కాబట్టి 25వ వచనం. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. చూసారా, యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన ప్రజల మీద మండుచున్నది. He is a loving God, no doubt, but he is a just God. Injustice, right కాకుండా రాంగ్ జరిగితే కోపము తన ప్రజల మీద మండుతుంది. పిల్లలను ప్రేమించే తండ్రులు, తల్లులు వాళ్ళు తప్పు చేస్తే ఏం చేస్తారు? స్పాంక్ చేస్తారు, డిసిప్లిన్ చేస్తారు. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ది చైల్డ్. కర్ర ఉపయోగించకపోతే నీ కుమారుణ్ణి నీ సొంత చేతులతో, కుమార్తెను సొంత చేతులతో
పాడు చేసుకుంటున్నట్లే. సో ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనమే క్రమశిక్షణ నేర్పించడానికి శిక్షిస్తే పరమ తండ్రికి మా ఇంకా బాగా తెలుసు. 28వ వచనం, వారి బాణములు వాడిగలవి, వారి ఎవరి బాణములు? తన ప్రజల మీద దాడి చేసే శత్రువుల యొక్క బాణములు వాడిగలవి. వారి విండ్లన్నీ ఎక్కువ పెట్టబడి ఉన్నవి. చూసారా, ఎక్కువ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సో సమానం. వాళ్ళ మీదికి దాడికి వచ్చే వాళ్ళ గుర్రముల యొక్క డెక్కలు చెకుముకి రాళ్లతో సమానం. అంటే వార్ కోసం, హైపర్ యాక్టివ్ అండ్ పవర్ఫుల్ బ్యాటిల్ కోసం, అటాక్ కోసం రెడీగా ఉన్నాయి. వాళ్ళ యొక్క హార్స్ డెక్స్ అంటే హార్సెస్ సిద్ధంగా ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో భయముతో వణకుతో పవిత్రమైన పరిశుద్ధమైన యెహోవా వాక్కును తిరస్కరించక అంగీకరించే వాళ్ళంగా, ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం దిద్దుకునే వాళ్ళంగా, సరిదిద్దుకునే వాళ్ళంగా, మన విలువలను ప్రాధాన్యతలను వాక్యపు వెలుగులో నిర్ణయించుకునే వాళ్ళంగా ఉండాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. నేను అనుదిన జీవితంలో ఏ చిన్న పని పెద్ద పని చేసినా నీ వాక్యానుసారంగా చేస్తా. ఏదన్నా చెయ్యకపోతే నీ వాక్యానుసారంగా చెయ్యను. అది చిన్న చిన్న రోజు రోజు జరిగేదానికే కాదు, జీవితం మొత్తానికి. దై వర్డ్ ఈజ్ అ లైట్ అంటు మై పాత్. మార్గం అంతటికీ కూడా దేవుని వాక్యే వెలుగు. బిగ్ డెసిషన్స్, స్మాల్ డెసిషన్స్, లైఫ్ ఫిలాసఫీ ఆఫ్ వర్క్. పని ఎందుకు చేస్తున్నాం? ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? పిల్లల్ని ఎందుకు కంటున్నాం? ఏ ఉద్దేశంతో కంటున్నాం? పెళ్ళెందుకు చేసుకుంటున్నాం? ఏ ఉద్దేశంతో కంటున్నాం? దేవుని యొక్క ప్రణాళికను దృష్టిలో పెట్టుకునే, లేకపోతే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నేను చేసుకుంటున్నా, అందరూ కంటున్నారు కాబట్టి నేను కంటున్నా, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా, అందరూ ఇండ్లు కడుతున్నారు కాబట్టి నేను కడుతున్నా, అంతేనా? నో. ఇతరులు చేసే పనులే కామన్ గా మనం కూడా చేసేవి చాలా ఉన్నాయి. కానీ ఇతరులు చేసే ఉద్దేశం వేరు, మనం చేసే ఉద్దేశం వేరు. అందుకని ఇతరులు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది, మనం చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. మీరు ఈ లోకములో ఉన్నారు కానీ లోక సంబంధులు కారు. అందుకే ఈ లోక మర్యాద చొప్పున నడువక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో మీరు ఎరిగి తెలుసుకున్నట్లు మీ మనసును మారి రూపాంతరం అవ్వవలసిన అవసరం ఉన్నది. మన ఆలోచన సరళి దేవుని వాక్యం చేత మార్చబడాలి. కులతత్వం దయ్యం నుంచి వచ్చింది, అది దేవుడి నుంచి వచ్చింది. క్రీస్తు యేసునందు ఏ భేదమో లేదు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించను. ధనికులని దరిద్రులని, స్వతంత్రులని దాసులని, ఇంకా ఏ భేదం లేదు. క్రీస్తునందు, క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళందరూ ఒక్క కుటుంబ సభ్యులు, దేవుని ఇంటి వారు, ఒక్క శరీరంలో అవయవములు, సంఘములో సభ్యులు. ఏ భేదము ఉండడానికి వీలు లేదు. చాలాసార్లు పాస్టర్స్ దగ్గరికి సంఘ సభ్యులు, తల్లిదండ్రులు వస్తారు. అమ్మాయి గురించి అంతా చెప్తారు. అబ్బాయి ఇట్లా ఇట్లా ఉండాలి అయ్యగారు అని చెప్తారు. అవన్నీ జనరల్గా ఉంటాయి, బాగుంటాయి. బయటికి వెళ్తారు. మళ్ళీ ఒక 5 నిమిషాలకి తిరిగి వస్తారు. సార్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాం సార్. అబ్బాయి మనోడే అయి ఉండాలి సార్. నా దగ్గరికి వచ్చి కొన్నిసార్లు నా కులం ఫలాందని ఊహించుకొని, సో వాళ్ళది నాది ఒకటే అని భ్రమలో ఉండి మన కులమే కావాలి సార్. ఓరిని, ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? లోకము నుంచి దేవుని ఇంటిలోనికి వచ్చావు కానీ లోకాన్ని విడిచిపెట్టి రాలేదు. ఆ లోక సంబంధమైన, దయ్యము సంబంధమైన ఆచారాలను, నమ్మకాలను బ్యాగేజ్గా తీసుకొని వస్తారు క్రైస్తవ్యంలోకి. ఎంత విచారకరం!
అందుకేనేమో రోమా పత్రికలో అంటాడు, మిమ్మును బట్టియే నా పరిశుద్ధ నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. Christians, the so-called Christians, are the greatest obstacle in the way of non-Christians coming to know Christ. యేసు క్రీస్తు దగ్గరికి క్రైస్తవేతరులు రాకుండా ఉండడానికి క్రైస్తవులు అనబడే వాళ్ళే ముఖ్యమైన అభ్యంతరంగా ఉన్నారు అని స్టడీస్ తెలియచేస్తున్నాయి. అంధకారం, చీకటి, బాధలను, దుస్సాహమైన వేదనయు గాఢాంధకారములోనికి త్రోసివేయబడుట, డార్క్నెస్, డెత్, డిస్పేర్, డిప్రెషన్, డిజెక్షన్. ఎందుకు? పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించి అపరిశుద్ధ వాక్కులను బట్టి నడుస్తున్నారు. అందువలన యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. వారి మీద తన బాహువును చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నాయి. వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. Man, we should experience shivering in our spines as we read these truths. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియే ఉన్నది. Let us take this very seriously, brothers and sisters. వీరి మీద దాడి చేయటానికి దేవుడే పంపించినటువంటి వారు, వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీ ఎక్కుపెట్టబడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కెలు చెకుముకి రాళ్లతో సమానములు, వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును. Trouble, more trouble is coming rapidly, quickly, speedily. How are we doing? రాజకీయ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆర్థిక పరంగా యుద్ధ వాతావరణం నెలకొల్పి ఉన్నది. మరణం డామినేట్ చేస్తుంది, మృదంగం అయి ఆడుతుంది. భయము, అంధకారము, అనిశ్చిత పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులలో యెషయా దేవుని పిలుపును పొందాడు, దేవుడిచ్చిన పనిని పొందాడు. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్యాయం, అక్రమం, అవినీతి, రోజు రోజుకి అధికమైపోతున్నటువంటి లంచగొండితనం, కులతత్వం, రకరకాల కల్పించుకున్న విభేదాలు, విభజనలు, అరాచకం ఎక్కువైపోతుంది. క్రైస్తవులపై శ్రమలు భారతదేశంలో కూడా ఎక్కువైపోతున్నాయి. దొంగ బోధకులు ఎక్కువైపోతున్నారు. పరిచర్యను పైసల సంపాదన కోసం సాధనంగా ఎంచుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. తప్పుడు బోధలు, దొంగ బోధలు చేసి ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు, మోసం చేస్తున్న వాళ్ళ సంఖ్య అధికమవుతుంది. సంఘములలో క్రమశిక్షణ తక్కువైపోతుంది. కోవిడ్లో ఎంతమంది ఎంత దారుణంగా చనిపోయారు, కుటుంబాలు. ఆ సీజన్లో ఒక చర్చ్ యూత్ అమ్మాయిని కలిశాను నేను. ఆ అమ్మాయి అటు నడుస్తూ నేను ఇటు నడుస్తున్నా. చాలా కాలం తర్వాత చూశాం, దుఃఖంగా కనిపించింది. ఆమె ఉన్న సైడ్కి నేను వెళ్ళాను. అమ్మా బాగున్నావా? ఏం చెప్పనకు, మా నాన్నగారి ఇంటి పేరు కలిగిన వారు 45 మంది 45 రోజుల్లో చనిపోయారు అంకుల్. దాని తరువాత ఏమన్నా పరిస్థితి మారిందా? యవ్వనస్తులు వ్యాక్సినేషన్ వలన వచ్చే ట్రబుల్ని బట్టో మరి ఏంటో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు బాగానే ఉంటున్నారు, గుండె ఆగిపోయి చచ్చిపోతున్నారు. ఇంకేవేవో కాంప్లికేషన్స్.
వీఆర్ లివింగ్ ఇన్ డేంజరస్ టైమ్స్. డిసొబీడియంట్ చిల్డ్రన్, అవిధేయులైన పిల్లలు. సంఘములో జరిగే యూత్ కార్యక్రమాలకు రారు, వాళ్ళు వేరే చోట గడుపుతుంటారు. తల్లిదండ్రులతో కలిసి చర్చ్ ఆరాధన కార్యక్రమాలకి, ప్రోగ్రామ్స్కి రారు, వారు ఎక్కడో గడుపుతుంటారు వారి టైం. అవిధేయులైన పిల్లల వలన ఏడుస్తున్న తల్లుల సంగతి, తండ్రుల సంగతి మాకు తెలుసు. ఇది పెరిగిపోతుంది. కాబట్టి యెషయా కాలములో దేవుని ప్రజల పరిస్థితి కంటే మన సమయములో మన ప్రజల, దేవుని ప్రజలమని అనుకుంటున్న వారి పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కాబట్టి దేవుని వైపు తిరగాలి. ఈ విధంగా నేపథ్యంలో యెషయాకు పిలుపొచ్చింది. ఆ పిలుపును మనం అర్థం చేసుకోవాలంటే మొదటి వచనం మరలా చదవాలి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అదండి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నా, ప్రభు సింహాసనాసీనుడిగా ఉన్నాడు. తన ప్రజలకు బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెబుతాడు, శిక్షించవలసినప్పుడు శిక్షిస్తాడు. కానీ మరలా జాలి చూపి వాళ్ళు ఆయన తట్టు తిరిగితే వారికి సహాయం చేస్తాడు, వాళ్ళ పరిస్థితులను, స్థితిగతులను మారుస్తాడు. ప్రవక్త అయిన యెషయా ఎక్కడున్నాడు? సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఈ సింహాసనం ఇవన్నీ ఎక్కడుంటాయి? మందిరంలో ఉంటాయి, యెరూషలేము దేవాలయంలో ఉంటాయి. ప్రవక్త ఈ భయంకరమైన పరిస్థితిని గురించి ఆలోచిస్తూ, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం కాబట్టి పరిస్థితులను గురించి ఆలోచిస్తూ, పరిష్కారం ఏమిటి, పరిస్థితులు మారొచ్చా, పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయా ఏమిటి అనే ఆలోచన కలిగి మందిరంలో ప్రవేశించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను అంటే ప్రవక్త సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండట నేను చూచాను. ప్రత్యక్షత, ప్రభు ప్రత్యక్షత మనకు ఈ రోజులలో దేవుని వాక్యములో ఉన్నది. దేవుని వాక్యమును అధ్యయనం చేస్తే, ధ్యానం చేస్తే, చదివితే, వింటే, కంఠస్థం చేస్తే, స్టడీ చేస్తే దేవుని దర్శనం మనకి కూడా కలుగుతుంది. దానిలో భాగంగా విద్యాహీనులు, ఈ బైబిల్ రీచ్లో లేని వారికి దర్శనాలు ఇస్తే ఇవ్వచ్చు, కళలు ఇస్తే ఇవ్వచ్చు. కానీ వాటన్నిటినీ కూడా మనం బేరీజు వేసి చూడాల్సింది వాక్యపు వెలుగులో. అయితే ఈ ప్రత్యక్షత, దేవుణ్ణి గురించినటువంటి ప్రత్యక్షత, దేన్ని గురించిన ప్రత్యక్షత? సో అక్కడ సెరూపులు, కెరాపులు ఆ ప్రాంతంలో ఉండి ఏం చేస్తున్నారట? 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. The pratyakshata, the revelation of God is the revelation of His holiness. దేవుడు పరిశుద్ధుడు అని ప్రకటిస్తున్నారు, పాడుతున్నారు. ఈ రోజున లోకములో ఉన్న అపవిత్రతకు, అపరిశుద్ధతకు, మలినానికి సొల్యూషన్ పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుని వాక్కు, పరిశుద్ధుడైన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉండి మార్చే ఆత్మదేవుడు. కానీ పరిశుద్ధాత్మ లేకుండానే క్రైస్తవ్యం చాలా యావరేజ్ లెవెల్లో గడిచిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ లేనిదే వేద గామ పఠనమే కాదు, చదవడమే కాదు, బోధయే కాదు. How conscious are we of the presence of the Holy Spirit
who represents the holy triune God. ఈరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధత యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ మనకందరికీ అవసరం. లేకపోతే భయం లేకుండా పోతుంది, విచ్చలవిడితనం అధికమవుతుంది. లోకానికి, క్రైస్తవ లోకానికి మధ్య వ్యత్యాసము లేని దుస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. హితబోధను మరచి దుర్బోధల వైపు వెళ్ళిపోతున్నారు. సుఖాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని త్యాగం చేసేవాళ్ళ సంఖ్య అధికమవుతుంది. లోబులు ఎక్కువ అవుతున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులయ్యే పిల్లలు ఎక్కువ అవుతున్నారు. అనైతికమైన కార్యకలాపాలు వాటిలో ఎక్కువగా నిమగ్నమవుతున్నారు. ది ఆన్సర్ for all the problems is the Lord, and especially His holiness. His holy fire should burn us and make us holy. దేవుని వాక్యములో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఏముంది? ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధత లేకుండా సంతోష పెట్టడం అసాధ్యం, సేవించడం అసాధ్యం, స్తుతించడం అసాధ్యం. అందుకనే ఆయన పరిశుద్ధత యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే యెషయా ప్రవక్తకు కలిగిందో ఏం జరిగింది? అప్పుడు ఆయన పాపాన్ని ఆయన పాపంగా, అవిశ్వాసులైతే పాపము వలన చచ్చిన స్థితిలో ఉన్నాము, పాపము వలన వచ్చు జీతము మరణమునకు లోనై ఉన్నాము అనే సత్యాన్ని గుర్తించాలి. రక్షణ పొందిన వాళ్ళైతే నేను రక్షణ పొందాను, కానీ ఇంకా కొన్ని ఏరియాస్లో నాలో పాపం ఉన్నది. అందుకని విశ్వాసులు రాసిన 1 యోహాను పత్రికలో మీలో ఎవడైనను నాలో పాపము లేదని చెప్పిన ఎడల వాడు దేవుణ్ణే అబద్ధికుడినిగా చేసే దౌర్భాగ్యుడు. కాబట్టి ఏమంటాడు? ఒప్పుకోవాలంటాడు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక సమస్త దుర్నీతి నుంచి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. అలా పవిత్రులంగా ఉంటే తప్ప పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని ప్రవేశించం. యెహోవా పర్వతము మీద ఎవడు నిలవగలడు? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. చెప్పండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా సేవించువాడు. Only such people can exist in the holy presence of the holy God. నేను అయ్యో, ఎప్పుడన్నా నీకు ఆ ఫీలింగ్ కలిగిందా? అయ్యో, అమ్మో. మనం పాపాన్ని అంత సీరియస్గా తీసుకోవడం లేదు, కానీ ప్రవక్త అయిన యెషయా చాలా సీరియస్గా తీసుకున్నాడు. అందుకే అయ్యో అన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. పశ్చాత్తాపముతో తన పాపమును ప్రభువుతో ఒప్పుకుంటున్నాడు. ముందు తనలో ఉన్న పాపాన్ని చూస్తున్నాడు, ఆ తరువాత తన చుట్టూ ఉన్న వాళ్ళ పాపాన్ని చూస్తున్నాడు. ఏమంటున్నాడు మరలా? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. మనం జనరల్ గా ఏం చేస్తామో తెలుసా? ఈ వ్రేలు ఇతరుల వైపు పెట్టి వాళ్ళ పాపం, వాళ్ళ అతిక్రమం, వాళ్ళ ఇండిసిప్లిన్, వాళ్ళ లోపాలు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్రేలు అటు ఉంటే 3 వ్రేళ్ళు మన వైపు ఉన్నాయి. నీ కంటిలో ఉన్న
దూలమును ముందు తీసివేసుకో, అప్పుడు ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసును చూడగలుగుతావు, తీసివేసుకోవడానికి హెల్ప్ చేయగలవు. జడ్జ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ ఓన్లీ దెన్ జడ్జ్ అదర్స్. లెట్ గాడ్ బీ ద జడ్జ్. సో ఇతరులలో పాపాన్ని, లోపాన్ని చూడడానికి తొందరపడకుండా ముందు మనలో ఉన్న పాపాన్ని, లోపాన్ని చూసుకుని దానికి పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటే తప్ప పరిశుద్ధత రాదు, పవిత్రత రాదు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులరా చూచితిని అనుకుంటుని. యెహోవాని చూసిన తర్వాత ఎవరైనా బ్రతుకుతారండి? కానీ తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఈ ఏజ్ ఆఫ్ గ్రేస్లో బ్రతకనిస్తున్నాడు. కానీ నిత్యము మాత్రం ఆయన సన్నిధిలో ఉండాలంటే పరిశుద్ధత కావలసిందే. పాపం విషయం పశ్చాత్తాపం జరగాల్సిందే. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. చూసారా? ఎప్పుడైతే పాపాన్ని పాపంగా గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, ప్రభు నుంచి ప్రతిస్పందన ఏమొస్తుంది? ప్రాయశ్చిత్తము. నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. పరిహారం జరిగింది. ప్రాయశ్చిత్తం చెల్లించబడింది కాబట్టి పరిహారం జరిగింది. నీ దోషము తొలగిపోయెను అనెను. నువ్వు ఆ మాట యేసయ్య దగ్గర నుంచి ఎప్పుడైనా విన్నావా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తులోనికి రావాలి. ఆనాడు నోవా కాలములో ఓడలో ప్రవేశించిన వారందరూ రక్షించబడ్డారు, మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు. ఈనాడు రక్షణ నావ అయిన క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తును లోనికి తీసుకున్న వారు మాత్రమే పాపము విషయమై పశ్చాత్తాపము పడినప్పుడు పరిహారం, ప్రాయశ్చిత్తం చేయబడింది కాబట్టి పరిహారం పొందుతారు. నువ్వు అలాంటిది పొందావా? నేను పాపిని అని ఒప్పుకొని యేసును రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించిన దినము నీ బ్రతుకులో ఉందా? లేకపోతే మేబీ టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఫర్ యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్న నన్ను వెంటాడి, వెదకి, పట్టుకొని నా మనోనేత్రాలకు కలిగిన గ్రుడ్డితనాన్ని తొలగించి నేను పాపిని అనే సత్యాన్ని, నా పాపం వలన వచ్చిన జీతం మరణం, నిత్య నరకము అనే సత్యాన్ని నాకు తెలియపరిచాడు మా నాన్నగారి ద్వారా. ఆయన వాక్యం చెప్పేటప్పుడు, ఇతరులు సాక్ష్యం చెప్పేటప్పుడు. అప్పటికీ కూడా ఇంకా కొంచెం అనుమానాలు, సందేహాలు. ఐ వాజ్ అ స్కెప్టికల్ పర్సన్ ఆల్రెడీ. అప్పుడు గుర్తించా, నేను పాపిని కాను అనడానికి వీలు లేదు. నేను పాపిని. పాపపు చర్యలు, పాపపు ఆలోచనలు, పాపపు మాటలు డెఫినెట్గా నేను చేస్తూ ఉన్నా. పాపమునకు శిక్ష తప్పనిసరిగా ఉంటుంది, దాన్ని కాదనలేను. యేసు ప్రభువుని గురించి చెప్పిన దాన్ని బట్టి నేను ఒక ప్రయోగాత్మకమైన ప్రార్థన చేశా. యేసయ్యా, నీవిక్కడ ఉండి నేను చేసే ప్రార్థనను వింటుంటే ప్రార్థనకు సమాధానం ఇవ్వు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. పాపం వలన వచ్చు జీతము నీ నుంచి ఎడబాటు, నరకం, నరకప్రాయమైన జీవితం, నిత్య నరకం అని గుర్తిస్తున్నాను. కానీ నాకు చావాలి అనే కోరిక నాలో ప్రవేశించి నన్ను డ్రైవ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఈ ప్రార్థన వింటూ ఉంటే చావాలి అనే కోరికను నాలో నుంచి తీసివేయి.
జీవించగలను అనే ధైర్యాన్ని నాకు అప్పుడు జీవిస్తా. లేకపోతే వచ్చే 2-3 రోజుల్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అన్నాను. నా పాపాన్ని నేను గుర్తించాను, నా అవసరతను నేను గుర్తించాను, ప్రార్థన చేశాను. బిలీవ్ మీ, ఆన్ దట్ హిస్టారిక్ డే, దట్ ఈవినింగ్, in a village where my parents were teachers, where I heard the gospel clearly, and I prayed a sinner's prayer, immediately, instantaneously, in a fraction of a second or maybe a nanosecond, the desire to kill myself, the desire to die was removed. I could sense a difference, and I was thinking positive thoughts. Yes, I will live. Yes, I can live. Jesus saved me from possible physical death and actual eternal death. ఆ రోజు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే వచ్చే భౌతికమైన మరణము నుంచి, అంత మాత్రమే కాదు, ఆత్మ మరణము, నిత్య నరకము నుంచి యేసయ్య నన్ను రక్షించారు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. గవర్నమెంట్లో ఆఫీసర్గా చేశాను, లెక్చరర్గా పనిచేశాను. వాటికి రిజైన్ చేసి ఈ పని ఫుల్ టైం చేయడానికి రవి జకర్యాస్ మినిస్ట్రీస్లోకి వచ్చాను. 12 years పనిచేశాను. 175 విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ప్రభువును గురించిన సత్యాన్ని సైన్స్ ద్వారా, తర్కశాస్త్రం ద్వారా, చరిత్ర ద్వారా అందించే కృప దేవుడు అనుగ్రహించాడు. I want to live the rest of my life in the best possible way with the holy life, to please the holy God and to invite people into a relationship with the holy God. పాపమును పాపముగా గుర్తించడం, పశ్చాత్తాపడడం, ఒప్పుకోవడం, దానికి ప్రాయశ్చిత్తం జరగడం, పరిహారం జరగడం, ఆ తరువాతనే పిలుపు వచ్చింది. అప్పుడు నేను ఎవని 8వ వచనం, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవనని ప్రభు సెలవీయగా వింటిని. ఓకే, అంతటా నేను, వినండి. అప్పుడు, ఎప్పుడు? పాపము విషయమైన ప్రక్షాళన, క్షమాపణ, పరిహారార్థం జరగడం, ప్రాయశ్చిత్తం చేయబడడం, ఇవన్నీ మనకు చరిత్రలో క్రీస్తు ప్రభు చేశారు. క్రీస్తు ప్రభువుని కలిగి ఉంటే ఇవన్నీ మనకు వచ్చినట్లు. 1 యోహాను 5:11-12 చదివితే ఏముందో తెలుసా? అక్కడ దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను, ఆ నిత్య జీవమును తన కుమారుని యందు అనుగ్రహించెను. కావున ఎవడైతే క్రీస్తును కలిగి ఉన్నాడో వాడు నిత్య జీవము కలవాడు. క్రీస్తును కలిగి ఉండని వ్యక్తి ఇంకను తీర్పుకు, మరణమునకు లోనై ఉన్నాడు. In Christ, God has given forgiveness. In Christ, He has achieved prayashchittam, pariharam. And so, if we have Christ, we have life. If we have Christ, we have abundant life. If we have Christ, we have eternal life. We have the forgiveness for sins. The ransom is paid by Him. We don't need to pay anything. We can't pay for our sins. మన పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలి మనం చేయలేం. The only way you can do it is by spending eternity in hell. నిత్యత్వములో, నరకములో సఫర్ అవడం ద్వారా తప్ప ఇంకొక వేరే విధంగా పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు. కానీ దాని నుంచి మనల్ని తప్పించడం కోసం మన పాప ప్రాయశ్చిత్తార్థ బలిని ఆయన చేసి ఆ మరణము నుంచి మనకు విడుదలను అనుగ్రహించాడు. దాన్ని మనం ఆయనను కలిగి ఉండుట ద్వారా కలిగి ఉంటాం. క్రీస్తు లేని వారు రక్షణలో లేరు. క్రీస్తును కలిగి ఉండని వారు, క్రీస్తునందలి రక్షణను, పాప క్షమాపణను, పాప బానిసత్వం నుంచి విడుదలను పొందని వారు క్రీస్తుకు చెందిన వారు కాదు. క్రైస్తవులు అంతకంటే కాదు. What about you?
Think about yourself, please. Pray for your dear ones if you are a believer, and if you have unbelieving family members, friends, relatives, pray for them right now. పిలుపు ఏమిటా పిలుపు? ఎవరిస్తున్నారు? ఎవని పంపెదను, సింగులర్. మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, సింగులర్ ప్లూరల్. దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమైంది యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అని అంటే తండ్రి కాదు. యెహోవా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న త్రియేక దేవుడు. ఆయన చూసిన ప్రభువు యెహోవా. యేసు ఎవరు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు వచ్చిన యెహోవా. యెషువా. యాహ్ అంటే యాహువే, యెహోవా. యాష్ అంటే రక్షించుట. రక్షించుటకు వచ్చిన యెహోవా యేసయ్య. ఇమ్మానుయేలు, మనతో ఉండుటకు వచ్చిన దేవుడు. అందుకనే ఈ విషయాన్ని గురించి క్రొత్త నిబంధనలో యోహాను 12:38 నుంచి 41 వరకు మనం చూస్తే అద్భుతమైన మాటలు కనిపిస్తాయి. ప్రభువా, ఈ వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. అంటే యేసు ప్రభు వారు రాజ్య సువార్తను ప్రకటిస్తుంటే, తన్ను గురించిన సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రత్యక్షంగా నమ్మడం లేదు, తిరస్కరిస్తున్నారు. దాని గురించి మాట్లాడుతూ యెషయా రాసిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగింది అంటున్నాడు. ఇంకా ముందుకమ్మా. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. అనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. 41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఎవరి మహిమను చూశాడు యెషయా? యేసయ్య మహిమను చూచాడు. ఎక్కడ చూశాడు? ఈ ప్రత్యక్షతలో చూశాడు. అందుకే చెప్పాను కదా, యాహువే అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. సో తండ్రి అయిన దేవుణ్ణి చూశాడు, కుమారుడైన దేవుణ్ణి చూశాడు. ఇది రాయిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వ దేవుడు తన్ను తాను పరిశుద్ధతలో ప్రత్యక్షపరచుకొని పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం అనుగ్రహించారు, పరిహారం అనుగ్రహించారు. ఆ కారణం చేత పిలుపును అనుగ్రహించారు. ది ఐ యామ్ గాడ్ gave him a call, పిలుపునిచ్చాడు. ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా నేను వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చూసారా? పిలుపుకు ఆయన ప్రతిస్పందన. ది ఐ యామ్ ఈస్ కాలింగ్ అండ్ ద మ్యాన్ ఐ యామ్ అంటున్నాడు ప్రవక్త. ఈ రోజున మనందరినీ పిలుస్తున్నాడు. కమ్ టు మీ, బీ లైక్ మీ అండ్ డూ what I want you to do. Live like I want you to live. రండి, పరిశుద్ధుడైన నేను మిమ్ములను పరిశుద్ధులు చేసిన కారణంగా నా పరిశుద్ధ పరిచర్యలో మీకు పాలు పంపులు ఇస్తున్నాను, మీకు బాధ్యత ఇస్తున్నాను, రండి అని మనల్ని కూడా ఆ రోజు యెషయాను పిలిచినట్లు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఆనాడు ఈ శిష్యులను మీరు రండి నన్ను వెంబడించండి అన్నట్లు ఈ రోజున కూడా యేసు ప్రభు అనేకులను మన ద్వారా పిలుస్తున్నాడు. ఈ రోజున నీ ప్రతిస్పందన ఏమిటి? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. సంఘానికి వచ్చేది ఆరాధించడానికి, సహవాసం కొరకు,
స్వార్థీకరణకు సిద్ధపడుట కొరకు లోకానికి వెళ్ళేది సాక్షులుగా ఉండడానికి. ద చర్చ్ గ్యాదర్స్ ఓన్లీ టు స్కాటర్. సంఘం ఎప్పుడైనా కూడి వచ్చేది ఎందుకు అని అంటే ఇక్కడే పర్మనెంట్గా ఉండటానికి కాదు. ఇక్కడ నుంచి చార్జ్ అయి, ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయి, ఇక్కడ నుంచి క్లెన్సింగ్ పొంది హోలీ గాడ్ని రిప్రజెంట్ చేయడానికి డార్క్ వరల్డ్లోకి వెలుగుగా వెళుతున్నాం. యేసు ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మాత్రమే అనలేదు. మీరు వెలుగైన నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు నా పక్షమున లోకమునకు వెలుగు, మీరు ఉప్పై ఉన్నారు. యు ఆర్ మై విట్నెసెస్. Do we realize that? That's the call for every true believer, not just full-timers, pastors, evangelists, missionaries, church leaders, elders, deacons. No, every single disciple of God, Jesus, has to hear this call today and respond like prophet Isaiah responded. ఎప్పుడైతే మనము ఇష్టపడతామో, ప్రత్యక్షంగా ప్రతిస్పందిస్తామో, అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని. నీవు పోయి ఈ జనముతో ఇట్లనము. సో పంపించడం మాత్రమే కాదు, పంపించిన తరువాత ఆయన ఏం చెయ్యాలో కూడా చెప్తున్నారు. అది యెషయా ప్రవక్త యొక్క పరిచర్య. అందులో మొదటిది 9 నుంచి 11 వచనాల్లో ఉన్నది ప్రకటన. చేయవలసిన ప్రకటన, ప్రకటించవలసిన సత్యం. చదవండి 9 నుంచి 11. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. చాలు. ఏమంటున్నాడు? నువ్వు చెప్తావు కానీ వాళ్ళు వినరు, విన్నట్లే ఉంటారు కానీ వినరు, విన్నా స్వీకరించరు, తిరస్కరిస్తారు. కానీ నువ్వు చెప్పు, నువ్వు ప్రకటించు. ఈ రోజున లోకం ఇంతకంటే ఏమన్నా బెటర్గా ఉందా? అసలు వినంపోండి అని ట్రాక్స్ని చించి మొఖాన పడేసే వాళ్ళ సంఖ్య అధికమవుతుంది త్వరగా. మా ప్రాంతానికి రావద్దు, ఆ పేరును ప్రకటించవద్దు అని ప్రొహిబిట్ చేస్తున్నటువంటి కమ్యూనిటీస్ లేకపోలేదు. బట్ లైక్ ప్రాఫెట్ ఐజయా, మనమున్న ప్రజల మధ్య, ఈవెన్ సంఘాలలో కూడా అలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. మా సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో దేవుడు ఇచ్చిన ఒక మెసేజ్ నేను ప్రీచ్ చేసిన తర్వాత నేను ఎక్కువ ఇంగ్లీష్లో ఉండేవాడిని. అప్పుడప్పుడు తెలుగులో ప్రసంగం చేయడానికి, తెలుగు కాంగ్రిగేషన్ చాలా పెద్దది, దానికి పిలిచేవాళ్ళు. ఒకసారి ఆ ప్రసంగం చేసి పోడియం దిగి వచ్చేసరికి 15 మంది ఎల్డర్స్, డీకన్స్, చర్చ్ మెంబర్స్ నా చుట్టూ వచ్చేసారు. ఏంటి సార్, ఇంతవరకు ఏ పాస్టర్ చెప్పని విషయాలు చెప్పారు, సీనియర్ పాస్టర్ ఫలానా ఆయన చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు, చాలా ఖండితంగా చెబుతున్నారేంటి? నేను ఒకటే అన్నాను, వాళ్ళ అన్నయ్య అన్నీ విని, నేను చెప్పిన దానిలో ఏదైనా నా సొంత మాట ఉంటే నన్ను లెక్కడగండి, మీకు నేను సమాధానం చెప్తా. ఒకవేళ నేను చెప్పింది దేవుని వాక్యమే అయితే, దేవుని వాక్యములోనిదే అయితే, మీరు వ్యాజ్యమాడడానికి సిద్ధపడాల్సింది నాతో కాదు, దేవునితో, ఈ వాక్యం ఇచ్చిన దేవునితో. మీరు ఒక్కసారి బైబిల్ తెరవండి. బైబిల్లో లేనిది ఏ ఒక్క విషయమైనా నేను చెప్పానో నాకు చూపించండి, ఈ రోజున రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతా. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు, 5 నిమిషాలు నిలబడ్డారు, వెళ్ళిపోయారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు దాసులు, ప్రభు సెలవిచ్చిన మాటకు నీ దాసుడు చెవియొగ్గుచున్నాడు, చెప్పు ప్రభు అని విన్నవాళ్ళు, వినుచున్నాను. చిత్తగించుము, నేనున్నాను, పంపుము, వెళతాను, చెప్పుము, నీవు చెప్పమన్నదే చెబుతాను. సువార్తను ప్రకటించాలి, క్రీస్తును గురించిన సాక్ష్యం చెప్పాలి.
వాళ్ళు చెవులు మూసుకుంటారా? మూసుకొనిద్దాం. ట్రాక్ట్ చించి ముఖాన పడేస్తారా? చేద్దాం. కొడతారా? కొట్టనిద్దాం. మనం వీడియోస్ అప్పుడప్పుడు చూస్తున్నాం వాట్సాప్ గ్రూప్స్లో. ఇలాంటి క్రైస్తవులను అవమానంగా మాట్లాడి చెంపలకు పెట్టి కొట్టి చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రవక్త అయిన యెషయా హీ కౌంటెడ్ ద కాస్ట్ ఆఫ్ సేయింగ్ yes టు గాడ్. దేవునికి ఎస్ అని చెప్పుటలో ఎంత వెల చెల్లించాల్సి ఉంటుందో ఎరిగిన వాడై ఎస్ చెప్పాడు. యేసు ప్రభు ఏమంటున్నారు? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు వాడే నా శిష్యుడు అనబడుటకు పాత్రుడు. మన కొరకు తన సిలువనెత్తుకొని కలువరికి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన క్రీస్తు మనతో అంటున్నాడు, నా సిలువను మీరు మోయలేరు, అది మీ కొరకు నేను మోసేశాను, కానీ నా సిలువను నేను మోసినట్లు మీ సిలువను మీరు మోయండి. సిలువ లేని శిష్యుడు క్రైస్తవ శిష్యుడు కాదు, క్రీస్తు శిష్యుడు కాదు, క్రీస్తు శిష్యురాలు కాదు. సిలువ లేని క్రైస్తవ్యమే కాదు. అందుకని నేను రాత్రి ఎప్పుడో జ్ఞాపకం చేశాను, కొరింథు సంఘానికి రాస్తూ, యూదులైతే శక్తి పవర్ కోసం చూస్తున్నారు, గ్రీకులైతే జ్ఞానం విజ్డమ్ కోసం చూస్తున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకంటే గ్రీకులు వెతికే విజ్ఞానం క్రీస్తులో ఉన్నది, యూదులు వెతికే శక్తి క్రీస్తులో ఉన్నది. మరణమును జయించిన శక్తి, దానితో సమానమైన మరి ఏ శక్తి లోకములో లేదు. ఆ పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానమును కేంద్ర బిందువుగా కలిగిన సువార్తలో పెట్టాడు దేవుడు. అందుకే సువార్త విని నమ్మే వారికి దేవుని రక్షణను కలిగించే శక్తి అయి ఉన్నది. That's what we have to communicate, proclaim. పంపబడెను, ప్రకటించమని చెప్పబడెను. అయితే ఇదంతా విన్న తర్వాత ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న వేశాడు 11-12 వచనాల్లో. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా. అమ్మా మైక్ కొంచెం దూరంగా పెట్టుకొని చదవండి ప్లీజ్. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఎంత చెప్పినా వినటం లేదు, ఎంత మారమన్నా మారటం లేదు, ఎంత పశ్చాత్తాపడమన్నా పశ్చాత్తాపడడం లేదు. ఇలా ఎంతకాలం చేయాలి ప్రభువా? మనకి కూడా కొన్నిసార్లు అలాంటి ప్రశ్నలు వస్తుంటాయి, లేకపోతే మరికొన్ని వేరే ప్రశ్నలు వస్తాయి. నీకోసం జీవిస్తున్నాను కదా, నాకు వ్యాధి ఎందుకు వచ్చింది? నా కోసం జీవిస్తే మీకు వ్యాధి రాదు అని ప్రభు ఎక్కడ చెప్పారండి? నీకోసం నమ్మకమైన శిష్యుడిగా శిష్యురాలుగా మేము జీవిస్తూ ఉంటే మా కుమారుడు అవిధేయుడు ఎందుకు అయ్యాడు ప్రభువా? లేకపోతే మా కుమార్తెకి పెళ్ళెందుకు కావడం లేదు ప్రభువా? మీరు నా దగ్గరికి రండి, మీ బిడ్డల యొక్క పెళ్ళిళ్ళు చేస్తాను. చూసుకుంటాడు, కానీ ఆయన చేసిన వాగ్దానాలు వేరుగా ఉన్నాయి. ఆయన ఇవ్వని ప్రామిసెస్ ఇచ్చినట్లు మనం భ్రమించి ఆయనను ప్రశ్నించకూడదు. బట్ జెన్యూన్ క్వశ్చన్స్ మనకి జెన్యూన్గా చాలా వస్తాయి, కానీ వాటన్నిటికీ ప్రభువే జవాబు. ఏం చెప్పాడు ప్రభు? ఆయన నివాసులు లేక 11వ వచనం 2వ భాగము నుంచి చదువుతున్నారు. నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును. పాడు బీడు, తెలుగులో ట్రాన్స్లేషన్లో కూడా భలే రైమింగ్ ఉంది. పాడు బీడు అయ్యేంత వరకు ఇది ఇలాగే ఉంటుంది, కానీ నీవు మాత్రం నేను చెప్పిన పని చేయి, నేను నీకు ఇచ్చిన మెసేజ్ని ప్రకటించు. అది నీ బాధ్యత. వాళ్ళ బాధ్యతకు వాళ్ళు లెక్క చెప్పవలసి ఉంటుంది, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. బట్ నీవు మాత్రం వాళ్ళను బట్టి నీకు నేను ఇచ్చిన పని చేయడం ఆపొద్దు. నీవు ప్రకటించాల్సింది నువ్వు ప్రకటిస్తూనే ఉండు అని చెప్పాడు. సో ఈ విధంగా ప్రభువుతో ప్రారంభమై ఇప్పుడు ప్రభు మాటలతో ముగింపుకు వస్తుంది. పరిశుద్ధతతో ప్రారంభమైంది, పరిశుద్ధతతోనే ముగింపుకు వస్తుంది. 13వ వచనం చదవండి. దానిలో 10వ భాగము మాత్రము విడువబడిన. అంటే పాడు బీడు పరిస్థితి ఎంతవరకు వెళుతుందంటే, ఒక చెట్టులో 10వ వంతు మాత్రమే మిగిలినట్లు ఉంటుంది పరిస్థితి. దాన్ని నరికేస్తే
సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె మిగిలియుండు మొద్దులాగా తయారైపోతారు దేవుని ప్రజలు. యూదా, యెరూషలేము, ఆ ప్రజలు మొద్దులాగా తయారైపోతారు. నరికేస్తే మొద్దు మిగులుతుంది, అలా తయారవుతారు. అంతవరకు కూడా నువ్వు ఆ పనిని చేస్తానే ఉండాలి. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టు. అదండి, అట్టి మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ప్రభు యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధత యొక్క ప్రత్యక్షతతో ప్రారంభమైంది. భవిష్యత్తులో రాబోతున్న పరిశుద్ధ చిగురును గురించి కంక్లూడ్ అవుతుంది. ఆ చిగురు ఎవరండి? రాబోతూ ఉన్న మెస్సియా, లోక రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు రాజు, శాంతి రాజు, చీకటిని పారద్రోలే వెలుగు, పాపమునకు ప్రాయశ్చిత్తార్థ బలిని చేయటానికి వచ్చే దేవుని గొర్రెపిల్ల, పాపరహితుడైన పాపుల రక్షకుడు, ఆయనను గురించినటువంటి ప్రవచనం ఇది. చూసారా? వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ పరిశుద్ధమైన చిగురును గురించి కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే 11వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు చదవాలి. ఐఎమ్ కమింగ్ టు ద క్లోజ్. లాస్ట్ పాయింట్కి వస్తున్నాను నేను దీంతో. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏమండి? అంకురమై ఫలించును. కొంచెం దూరంగా పెట్టి చదవండి అమ్మా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిలుచును. చిగురు అతనయ్యాడు. ఆ చిగురు ఎవరో కాదు, మెస్సియా, లోకరక్షకుడు. ఆయన మీద దేవుని ఆత్మ ఉండును. ఆత్మచేత నింపబడిన వాడై అరణ్య మార్గములో శోధింపబడుటకు వెళ్ళి శోధన ప్రతిదాన్ని జయించాడు. పరిపూర్ణ విధేయతను చూపించి మన కొరకు బలియాగం చేయడానికి యోగ్యుడయ్యాడు, అర్హత కలిగిన వాడయ్యాడు. మన అవిధేయత వలన వచ్చిన మరణమునకు ఆయన విధేయత ద్వారా మరణ శాసనం విధించి సమాధిలో మరణాన్ని బంధించి సజీవుడుగా, మృత్యుంజయుడుగా, అద్వితీయుడుగా, అసమానుడుగా యెషయా చెప్పిన ప్రవచనం నెరవేరింది 2000 సంవత్సరాల క్రితం. ఆ నెరవేర్చబడిన యుగంలో ఉన్న మనం ఒక్కసారి వెనుకకు తిరిగి దేవుడు ఎంత కృప చూపించాడు మన ఎడల, ఏ విధంగా కంటిన్యూ చేశాడు తన రక్షణ ప్రణాళికను నీ కొరకు, నా కొరకు. ఆ రక్షణ ప్రణాళికలో సేవ్ చేయబడిన మనం, వీఆర్ సేవ్డ్ సో దాట్ we might be agents of salvation in his hand. మనం రక్షించబడింది ఎందుకు అనంటే ఆయన చేతిలో రక్షణ సాధనములుగా ఆయన పక్షమున పనిచేయునట్లు, వెళ్ళునట్లు, ప్రకటించునట్లు, ఆహ్వానించునట్లు. ఆ విధముగా మనం ముగింపుకు వస్తున్నాం. ఆయన ఈ విధంగా యెహోవా చెప్పిన, ప్రభువు చెప్పిన, ఆత్మదేవుడు చెప్పిన, క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలకు విధేయుడయ్యాడు. ఏ వెళ్ళమంటే వెళ్ళాడు, ఏం చెప్పమంటే అదే చెప్పాడు, ఎంతకాలం చెప్పమంటే అంతకాలం చెప్పాడు. చివరికి ఇదంతా ఇంత నమ్మకంగా చేసిన దానికి ఫలితం ఏంటో తెలుసా? వాట్ ఈస్ ది ఫ్రూట్ ఆఫ్ హిస్ లాయల్టీ టు యాహ్వే, హిస్ ఒబీడియన్స్ టు యాహ్వే, his obedient response to the call and the commission and the message that was entrusted to him. హెబ్రీ పత్రిక 11:37లో ఉంది మనకు సమాధానం. హెబ్రీ 11:37లో సమాధానము మనకు కనిపిస్తుంది.
రాళ్లతో కొట్టబడిరి. అమ్మ మైక్ కొంచెం దూరంగా పెట్టుకోండి. రాళ్లతో కొట్టబడిరి. విశ్వాస వీరుల పట్టికలో చాలా మంది పేర్లు చెప్పి వాళ్ళు ఎలా విశ్వాస వీరులు అయ్యారో, ఎలాంటి అనుభవాల గుండా వచ్చారో ఇవన్నీ చెబుతూ, ఇక పేర్లు లేకుండా రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. రాళ్లతో కొట్టబడిన వాళ్ళు కొంతమంది అలా హతసాక్షులయ్యారు, విశ్వాస వీరులయ్యారు. వాళ్ళ పేర్లు ఇవ్వలేదు. రంపములతో కోయబడిరి. రంపములతో కోయబడి, ఎవరు రంపములతో కోయబడింది? బాగా పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే, యూదుల యెరూషలేం మిష్నా అనే గ్రంథములో మనష్షే పరిపాలన చేస్తున్న కాలములో యెషయా ప్రభు చెప్పినట్లు విధేయత చూపించి ప్రకటించమన్నది ప్రకటిస్తే ఆ మనష్షేకి కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టి భయంతో కాదు కానీ వీడి ఉగ్రత నుంచి బయటపడితే పని కొనసాగించవచ్చు అన్నట్లు ఒక పెద్ద చెట్టులో రంధ్రం ఉంటే ఈ వర్టికల్గా దానిలో ఆయన దాచుకున్నాడు. ఆ రాజు విడిచిపెట్టలేదు. ఈ దుర్మార్గుడు, లోకం మనల్ని దుర్మార్గులే అంటుంది, ఎక్కడున్నాడో పట్టుకోండి అని ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు. వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద ఆ చెట్టు త్వరలో ఆ ట్రంక్లో మధ్యలో ఏర్పడిన ఖాళీలో ఆయన ఉండడం చూసి ఆయన అలాగే ఉంచి రంపముతో చెట్టుని కట్ చేసి పడేశారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒక్కడు తప్ప అందరూ, అపోస్తలులలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా హతసాక్షి ఆయను. నా కొరకు చావడానికి ఇష్టపడకపోతే మీరు నా శిష్యులు కాదు. నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లెనైనను, భార్యనైనను, భర్తనైనను, పిల్లలనైనను, ఇంకా మరిదేనినైనను అధికముగా ప్రేమించువాడు నా శిష్యుడు కాదు. చివరికి ప్రాణమునైనను లెక్క పెట్టువాడు సరైన శిష్యుడు కాదు. యేసు ప్రభు వచ్చి శిష్యరికమును బోధించక ముందే అసలైన సిసలైన బైబిల్ పరమైనటువంటి శిష్యరికాన్ని జీవించి చూపించుతున్నాడు యెషయా భక్తుడు. ఆ యెషయా చెప్పిన ప్రవచనాలు మానవ జాతి ఉద్ధరణ కోసం ఎన్నో నెరవేర్చబడ్డాయి. యేసయ్య లోక రక్షకుడుగా మన ముందు ఇప్పుడు నిలిచి ఉన్నాడు. ఆయన ఈ రోజున మనకిస్తున్న పిలుపు, కమ్ ఫాలో మీ, రండి నన్ను వెంబడించండి. కమ్ బీ మై డిసైపుల్స్, రండి నా శిష్యులు అవ్వండి. వాళ్ళని పిలిచి ఏమన్నాడు? మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. అది మన నంబర్ 1 ప్రయారిటీ. ఉద్యోగం ఏం చేసుకుంటున్నా, ఏ విద్యను అభ్యసిస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడున్నా ఆయన మనకిచ్చిన ప్రథమమైన పని, శిష్యులందరికీ ఇచ్చిన ప్రథమమైన పని, మనుష్యులను పట్టే జాలరులు మీరు నాకు సాక్షులు. ఈ సాక్ష్యం చెప్పే క్రమంలో శ్రమ అనుభవించాల్సి వస్తే శ్రమ అనుభవిస్తాం, దూషణను అనుభవించాల్సి వస్తే దూషణను అనుభవిస్తాం, ఆస్తి నష్టం అనుభవించాల్సి వస్తే ఆస్తి నష్టాన్ని అనుభవిస్తాం. క్రైస్తవ సంఘములో నుంచి 200 మిలియన్ల మంది చరిత్రలో హతసాక్షులయ్యారు. వాళ్ళలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ మిషన్ స్టడీస్లో అక్కడ పిహెచ్డి స్టడీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా హతసాక్షుల సమాధులతో నిండిపోయింది. రిఫర్మేషన్ తరువాత రిఫర్మేషన్ మూమెంట్లో ఉన్న వాళ్ళని ఒక చెడ్డ రాణి వచ్చి వాళ్ళని 3 బిషప్స్ని హతమార్చింది. వాళ్ళ సమాధులు అక్కడే ఉన్నాయి. క్రైస్తవ సంఘ చరిత్రలో హతసాక్షుల యొక్క రక్త బిందువులు సంఘము యొక్క సీడ్స్ అయి సంఘము విస్తరణకు దోహదం పడ్డాయి. దేవుడు అలా ఉపయోగించుకున్నాడు. అందరినీ అలా పిలవడం లేదు, అందరినీ హతసాక్షులుగా ఉండడానికి పిలవడం లేదు. కానీ ఆయనను అనుసరించి జీవించే క్రమములో యెషయా భక్తుని వలె అవసరం వస్తే
ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నవారే సరి అయిన అసలైన సిసలైన క్రీస్తును కలిగిన, క్రీస్తు ఆత్మను కలిగిన, ఆ ధైర్యమును ఇంద్రియ నిగ్రహ శక్తినిచ్చే ఆత్మను కలిగిన శిష్యులు. అలా కాకపోతే పిరికి వాళ్ళమైతే ప్రభు శిష్యులము అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ దత్తపుత్రాత్మ మాత్రమే కాదు, కానీ ధైర్యమును ఇంద్రియ నిగ్రహ శక్తిని మనకిచ్చే ఆత్మ, మనలో ఉంచిన పునర్జీవింపబడిన ఆత్మ కూడా అలాంటి ఆత్మే. we shall fear not. అందుకని బైబిల్లో చాలాసార్లు fear not, do not be afraid అని ఉంటుంది. మీరు మీ శరీరములకు హాని చేసి శరీర సంబంధమైన మరణమును మాత్రమే కలిగించు వారికి మీరు భయపడవద్దు, కానీ శరీరమునకును ఆత్మకును మరణమును కలిగించిన దేవునికి మాత్రమే భయపడుడి. ఆది శిష్యులు పునరుద్ధానపు శక్తితో మార్చబడిన వారై అలాగే చేశారు. అరెస్ట్ చేశారు, మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఈ నామాన్ని ప్రకటించారా, చంపేస్తామన్నారు. వచ్చి ఆపేశారా? లేదు. మరలా అదే పని చేస్తున్నారు. మీరు యేసుక్రీస్తునైతే రోమీయులకు అప్పగించి సిలువకు అప్పగించి చంపించారో ఆ యేసును, ఆ నజరేయుడైన యేసును దేవుడు మృతులలో నుంచి తిరిగి లేవనెత్తాడు, దానికి మేము సాక్షులము. వాళ్ళు స్టన్ అయిపోయి మళ్ళీ పిలిచారు, అరెస్ట్ చేశారు. వాళ్ళతో ఏమన్నారు? మనుష్యులకు విధేయత చూపించుట కంటే దేవునికి విధేయత చూపించుట మేలు. మనుషులను సంతోషపెట్టుట కంటే దేవుణ్ణి సంతోషపెట్టుట మేలు. మనుషులకు ఇష్టలమై జీవించడానికి ప్రయత్నం చేసేదానికంటే దేవునికి ఇష్టలై జీవించుట శ్రేష్టమైనది. అలాంటి వారంగా జీవించుటకు దేవుడు మనకు, నీకు నాకు మనందరికీ సహాయము చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఈ టైంలో ఎవరు దయచేసి లేవద్దు. ఒక మినిట్ ఆర్ 2 ఉంటుంది అంతే. ఇది చాలా విస్తృతమైనటువంటి వాక్య భాగం, సాధ్యమైనంత కండెన్స్ చేశాను. లిసన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కళ్ళు మూసుకుందాం, తలలు వంచుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నాము, పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉన్నాం, పరిశుద్ధ వాక్యాన్ని విన్నాం, పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు, మనలో ఉన్నాడు. నిర్లక్ష్య స్వభావంతో ఎవ్వరూ ఉండొద్దు. విన్న వాక్య సత్యాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకొని దానికి మీ ప్రతిస్పందన ఏమిటో ప్రభువుకి తెలియపరచాలని మనవి చేస్తున్నా. ముందు ఎవరి విషయం వాళ్ళం ఆలోచించుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను ఎలా ప్రతిస్పందించాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. లైఫ్లో ఎలాంటి పరిస్థితులున్నా మన దేవుడు చాలిన దేవుడు, నిరీక్షణనిచ్చే దేవుడు, భవిష్యత్తును మార్చే దేవుడు, నిత్యత్వములో మనలను తనతో ఉంచుకొనుటకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు మన ప్రభు. తిరిగి రాబోతూ ఉన్నాడు. నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు, వాగ్దానములను నెరవేర్చువాడు, మీతో నేను ఉన్నాను అని చెప్పినవాడు. శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారికి బాప్తిస్మం ఇచ్చి వారికి నేను ఏ ఏ సంగతులను బోధించిందో వాటిని అన్నిటినీ వారు విధేయులగునట్లు బోధించి ఆ విధంగా మీరు శిష్యులను తయారు చేయడి అని చెప్పిన ఆ సందర్భంలో నేను మీతో ఉన్నాను అని చెప్పాడు. మనం ఆయన కొరకుంటే ఆయన మన కొరకు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి విశ్వాసులైన వారికి పిలుపు, నిజమైన శిష్యులంగా, మరణాన్ని కూడా లెక్క చేయనటువంటి శిష్యులంగా
అవసరమైతే ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడని నిజమైన సిలువ విలువను ఎరిగిన శిష్యులంగా ఉండడానికి నిర్ణయించుకొని ఆత్మదేవుని సహాయం అడుగుదాం. అలాంటి శిష్యులంగా ఉండడానికి, లోకములోనికి, చీకటి లోకములోనికి వెళ్ళి వెలుగుగా ఉండటానికి నిశ్చయించుకుందాం. మీరు వెళ్ళి ఇలా ప్రకటించండి అని సువార్తను ప్రకటించడానికి మనల్ని ఆయన నియమించుకున్నాడు. మీరు నా సాక్షులు అని. సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి మీరు ఎక్కడుంటే అక్కడ, ఎక్కడికి వెళితే అక్కడ సువార్తను ప్రకటించండి అని మనకు చెబుతున్నాడు. ఎస్ లార్డ్, స్లాగ్గా ఉన్నాం, నిర్లక్ష్యంగా ఉన్నాం, ప్రకటించడం లేదు, పంచుకోవడం లేదు, మీ కొరకు నిలబడలేకపోతున్నాం. ధైర్యం ఇవ్వండి, నిర్భరం ఇవ్వండి, పౌరుషం ఇవ్వండి అని అడగండి. మీ వలే జీవించాలనుకుంటున్నాం క్రీస్తు ప్రభు, సహాయం చేయండి. మీరు మమ్ములను పట్టుకున్నట్లు మీ కొరకు మనుషులను పట్టే జాలరులంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. యెషయా భక్తుని వలె, యెషయా ప్రవక్త వలె ఉండడానికి ఇష్టపడుతున్నాం. మీ పరిశుద్ధతను సీరియస్గా తీసుకోవాలని ఆశపడుతున్నాం. మీరు పరిశుద్ధులు గనుక మేమును మా సమస్త ప్రవర్తన యందు, మాట యందు, చూపునందు, క్రియనందు, విలువల యందు, ప్రాధాన్యతల యందు, నిర్ణయాల యందు మేమును మీ వలె పరిశుద్ధులంగా ఉండడానికి ఆశపడుతున్నాం. పరిశుద్ధ దేవ, సహాయం చేయండి అని అడుగుదాం. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే మీరు దయచేసి లేచి నిలవబడండి. ప్రభు శక్తి మీకు అనుగ్రహించాలని మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. ఎవరైనా? గాడ్ బ్లెస్ యూ, 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 గాడ్ బ్లెస్ యూ. మే ద హోలీ స్పిరిట్ God fill you with the power of resurrection, with the power that is going to empower you to be a witness, to be a fisher of men and women. Oh, lift up your hands and ask God to take hold of you and lift you and carry you in His power, in His wisdom, back from here to your home, to your neighborhood, to your workplace, to live a life that is worthy of the name that we bear. Oh, God bless you. God bless you. అలాగే ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు, యేసయ్యా నేను చర్చికి వస్తున్నాను, వెళుతున్నాను, క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాను, కానీ ఎప్పుడూ ఇంతవరకు మీ దగ్గరికి వచ్చిన పాపంలో నేను ఓ పశ్చాత్తాపంతో ఒప్పుకోలేదు, మీ నుంచి క్షమాపణ పొందలేదు, మీరు నా కోసం చేసిన ప్రాయశ్చిత్తార్థ బలిని అది నా కొరకు అని నేను స్వీకరించలేదు. ఇప్పుడు స్వీకరిస్తున్నాను. నాలోనికి రా క్రీస్తు ప్రభు. నీ యందే రక్షణ ఉంది, నీ యందే నిత్య జీవం ఉన్నది, నీ యందే నూతన జీవం ఉన్నది, నీ యందే సమృద్ధి అయిన జీవం ఉన్నది. కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాను. నాలోనికి వచ్చి నాలో ఉన్న శూన్యతను నింపండి, నన్ను మార్చండి, నన్ను నూతనపరచండి అని ప్రార్థన చేయండి. ఎవరైనా అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఉన్న చోట కూర్చొని మీ చేతులను ఎత్తండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ఎనీబడి? గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఎనీబడి ఎల్స్? Oh, God bless you to the left. God bless you to the right. God bless you, Amma. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు మనలను పరిశుద్ధపరచి, పరిశుద్ధపరుస్తూ అనుదినం జీవితములో పరిశుద్ధ సిలువ సువార్తకు సాక్షులంగా ఉండునట్లు, క్రీస్తును పోలిన నిజమైన శిష్యుల వలె ఉండునట్లు మనందరికీ సహాయము చేయనుగాక. పాస్టర్ గారు వచ్చి ఈ 2 రకములైన నిర్ణయములు తీసుకున్న వారి కొరకు ప్రార్థన చేయాలని పాస్టర్ గారిని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ ఎంత శ్రేష్టమైనది, ఎంత ఉన్నతమైనది ప్రభువా. మీ సేవకును నిలవబెట్టుకొని మా స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయో తెలియచేసిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
యెషయా మిమ్మల్ని చూచినప్పుడు తన స్థితి ఏంటో, తన పక్కనున్న వారి స్థితి ఏమిటో తెలుసుకొని తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొంది నీతిగా నిర్దోషిగా పరిశుద్ధుడిగా మార్చిన తరువాత ఆయనకి ఇచ్చిన ఆధిక్యతలు బట్టి ఆశీర్వాదాలు బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలెల్లరిని బట్టి నీ కొందరముల ప్రభా, వాక్యం విని వాక్యానుసారంగా జీవించడానికి, వారు పొందుకున్న పరిశుద్ధతను పరిశుద్ధ ప్రకారంగా జీవించడానికి వారు తీర్మానము చేసుకుంటున్న తీర్మానములు బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ కృపలో భద్రపరచండి ప్రభా, నీ ప్రేమలో భద్రపరచండి ప్రభా. కుడి ఎడమలకు తొలగకుండా, తిరిగి లోకములో పడిపోకుండా, లోకాచారములు పడిపోకుండా మిమ్మల్ని కలిగిన జీవితము, మినమును గణపరిచే జీవితము, లోకములు మీ కొరకు గొప్ప జ్యోతులు వెలిగించే జీవితములు ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నా. వాక్యము చేత తృప్తిపరచమని, వాక్యము చేత వారి జీవితాంతము నిత్యం వెలిగింపబడి వారి జీవితములు ప్రభాన ఆ జ్యోతులు లోకములు ప్రకాశించే జ్యోతుల వలె నీ బిడ్డలను తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. బలపరిచి ఆశీర్వదించండి, కృప చూపించండి ప్రభా. వారి దినదినము ప్రభానైనా మీకు మహిమ తెచ్చేబడలాగా, దినదినము ప్రభా మీ నమ్మను ఘనపరిచేబడలాగా, దినదినము వారు పొందుకున్న ఆత్మీయతను, వారు పొందుకున్న మేలును, వారు పొందుకున్న రక్షణను లోకానికి ప్రకటించే బిడలగా ప్రభా బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మీ కృపాక్షమములతో బిడల తృప్తిపరిచి ప్రతి బిడ్డ చుట్టూ ప్రభా మీ నమ్ములు నిలబడిన నీ బిడ్డలెల్లరి చుట్టూ వారి గృహముల చుట్టూ మీ కంచె ఉంచి నా దేవుడు మా పట్ల గొప్ప కార్యములు చేస్తున్నాడని మీకు మహిమకరముగా వారిని నిలబెట్టుకోమని, వారు ప్రజ్వలింపచేయమని, మీ కృపాక్షమతో సంతృప్తి పరచమని మీ సేవకు నిలబెట్టుకున్నారు. నీ కొందనాలు ఇంకను బలపరచన ప్రభా, మీ ప్రేమ చెప్పున ఇంకను ప్రభా బలబలంగా ఈ రేపటి దినమును కూడా వాడుకోమని, అంతేకాకుండా ఇతర రాష్ట్ర దేశాలలో కూడా నీ కుమారుని ఇంకను బహుబలంగా వాడుకొని నీ కుమారుని ద్వారా అనేక ఆత్మలు ప్రభునైనా వెలిగించిన కృప చూపించి రాజ్యవ్యాప్తి కొరకు నీ కుమారుడు ప్రయాసపడుచుండగా వారి ప్రయాసను సఫలము చేయమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.